ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథం తర్వాత ఉన్నటువంటి ఎహెజ్కేలు గ్రంథాన్ని ధ్యానం చేయబోతున్నాం. తర్వాత అంటే ఏంటి? రాయబట్ట ఆర్డర్లో ఎహెజ్కేలు ముందు ఉంటుంది, తర్వాత దానియేలు ఉంటుంది కదా. అసలు ఏంటయ్యా అనంటే కొన్ని ఒకే సమయంలో జరిగినవి. ఇర్మియా, దానియేలు, ఎహెజ్కేలు వీళ్ళు ఒకే టైంలో ఉన్నోళ్ళే. చెరలోనికి వెళ్ళినప్పుడు దానియేలేమో బబులోను దేశానికి వెళ్ళిపోయాడు, ఎహెజ్కేలు కూడా వెళ్ళిపోయాడు చెరలోనికి. ఇర్మియా మాత్రం అక్కడ ఉండిపోయాడు. ఒకే టైంలో ఉన్న వాళ్ళు వీళ్ళంతా. సో ఎహెజ్కేలు, దానియేలు, ఇర్మియా వీళ్ళు ఒకే టైంలో ఉన్నవాళ్ళు అనే విషయాన్ని మనం గ్రహించాలి. సో చెరలోనికి వెళ్ళాక ఏం జరిగింది? చెరలోనికి వెళ్ళినప్పుడు దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నగో ఆ స్టోరీ జరిగింది చెరలోనే. అది అలాగే చెరలోనికి వెళ్ళిన తర్వాత ప్రవక్త ప్రవచనం గురించి మాట్లాడుకుంటే ఎహెజ్కేలుకి దేవుడు ఏం చేశాడంటే తన మాటలను పెట్టాడు. క్రీస్తు పూర్వం 620 నుంచి 570 వరకు ఎహెజ్కేలు కాలం ఇది, ఆయన కాలం ఇది. 605లో వీళ్ళంతా చెరలోనికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అప్పుడు ఎహెజ్కేలు కూడా వెళ్ళిపోయాడు. వెళ్ళినప్పుడు దేవుడు ఆయన ద్వారా చెప్పిన మాటలు మన క్లియర్గా రాయబడి ఉంటుంది. యెహోయాకీను పట్టబడిన తర్వాత 5వ సంవత్సరం 4వ నెల 5వ తేదీన దేవుడు ఇతనికి ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఇది పరలోక దర్శనం. ఇందులో 4 జీవులు, అగ్ని జీవుల గురించి, అలా కెరూబుల గురించి, చక్రములు, దేవుని ఆత్మలమైన చక్రముల గురించి, అలాగే దేవుని స్వరూప దర్శనం గురించి మనకి కనిపిస్తుంది. ప్రకటన గ్రంథంలో కూడా సేమ్ ఇవే కనిపిస్తాయి. అలాగే యెషయా చూసిన దర్శనంలో కూడా కొన్ని ఇవే కనిపిస్తాయి. దేవుడు ఎవరికి దర్శనం ఇచ్చినా ఒకే విధంగా ఉంటుంది, రకరకాలుగా ఉండవు, ఏకత్వం ఉంటుంది. దేవుని గొప్ప దర్శనాన్ని పొందుకున్నాడు ఇక్కడ 1వ అధ్యాయంలో. 2వ అధ్యాయంలో అంటాడు కదా, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతాను, నీ ద్వారా నేను మాట్లాడతాను. వాళ్ళు విన్నా వినకపోయినా వాళ్ళు తిరుగుబాటు చేసే ప్రజలే. ఇప్పుడు చెరలోకి వెళ్ళినా వీళ్ళు మారలా, వీళ్ళ బుద్ధులు మారలేదు, వీళ్ళు తమ పాపములు ఒప్పుకోవడం లేదు, విడిచిపెట్టలేదు. కాబట్టి వాళ్ళు విన్నా వినకపోయినా ఒకడు ఉన్నాడని తెలియాలి, నేను ఒక వ్యక్తిని పంపించానని తెలియాలి. కాబట్టి వెళ్ళి చెప్పు అని చెప్తాడు. ఓ పుస్తకము అది ఆయనకి ఇవ్వడం, దాన్ని తినడం, ఇదంతా జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళకి ప్రవచించడం, తిరుగుబాటు చేసే ప్రజలకి ప్రవచించడం గురించి ప్రభు మాట్లాడతాడు. వీళ్ళు మామూలు మనుషులు కాదు, అయినా నువ్వు చెప్పాలి అని. ఇక 3వ అధ్యాయంలో చూస్తే మొదటగా దేవుడు అభయంతో కూడినటువంటి వాగ్దానం ఇస్తాడు. అదేంటి అని అంటే, నువ్వు వెళ్ళు, వాళ్ళు సిగ్గులేనోళ్ళు, కఠినమైన హృదయం కలిగిన వాళ్ళు నిన్ను భయపెట్టాలని చూస్తారు, నేను నిన్ను ఇంకా కఠినంగా చేస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు భయపడొద్దు అని అంటాడు. అలా దేవుని యొక్క అభయాన్ని, దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకుంటాడు. ఒక 7 రోజులు మౌనంగా ఉన్న తర్వాత ఒక మాట చెప్తాడు, నేను నిన్ను కావలి వానిగా నియమించాను, నువ్వు చెప్పాలి. కావలోడు ఏం జరిగిందో మొత్తం వచ్చేది పోయేది అంతా ఉంటుంది కదా, నువ్వు అలాంటి వాడివి. ఈ ప్రజలు తిరుగుబాటు చేసేవాళ్ళు, వాళ్ళు వినరు, అయినా సరే నువ్వు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం నీ మీద ఉంది అని చెప్పేసి చెప్తాడు. అన్నట్టుగానే దేవుడి యొక్క మాటలు ఆయన నోట్లో పెట్టబడతాయి, ఆయన ప్రవచించడం మొదలు పెడతాడు. ఇక 4వ వచనంలో చూస్తే, ఇదిగో ప్రాకారములు పడగొట్టే యంత్రాలు యెరూషలేము చుట్టూ పెట్టారు అంటాడు. ఎందుకంటే ఇదేంటి, వీళ్ళు చెరలో ఉన్నారు కదా, మళ్ళీ యెరూషలేము చుట్టూ ప్రాకారాలు పడగొట్టే యంత్రాలు పెట్టారు ఏంది అని అంటారు. 3 రౌండ్లుగా యెరూషలేము మీద దాడి జరిగింది. ఒక్కసారి కాదు, 3 సార్లు జరిగింది. మీకు దానియేలు గ్రంథం చెప్పేటప్పుడు చెప్పాను, 3 సార్లు, 3 దఫాలుగా జరిగింది. మొదటి రౌండ్లో వచ్చి కొంత, 2వ రౌండ్లో, 3వ రౌండ్లో, అలా 3 సార్లు. కాబట్టి ఇదిగో కొంతమంది అనుకుంటున్నారు నెబుకద్నెజరు ఓడిపోతాడు, మరలా తిరిగి మనం వెనక్కి వెళ్ళిపోతాం అనుకుంటారు. అది జరిగేది కాదని ఇర్మియా చాలా క్లియర్గా ప్రవచిస్తాడు. అండ్ ఇంకో మాట ఏంటంటే, ఇదిగో యెరూషలేమును కూలగొట్టడానికి యంత్రాలు, బుల్డోజర్లు అప్పుడే ఉన్నాయి, కూలగొట్టే యంత్రాలు ఉన్నాయి అని చెప్పేసి ప్రవచిస్తూ ఉంటాడు. అలాగే యెరూషలేములో రొట్టెలు లేని రోజు వస్తుంది, రోజుకి ఒక రొట్టె చొప్పున భోజనం చేస్తూ రావాలని చెప్తాడు. 390 దినాలు ప్లస్ మరలా ఒక 40 దినాలు. అప్పుడు చెప్తాడు, ఇదేంటి, దేనికి సాదృశ్యం అంటే, యెరూషలేములో రొట్టెలు లేని రోజులు అనేవి వస్తాయని ప్రజలకు తెలియజెప్పాలి, వాళ్ళు తమ దోషముల చేత నశించిపోతారు అని. ఆ తర్వాత తల క్షౌరం చేయించుకుంటాడు, గడ్డం క్షౌరం చేయించుకుంటాడు, అంటే గుండు చేయించుకుంటాడు. అందరూ ఆ వెంట్రుకలు తీసుకెళ్ళి నిప్పులు వేస్తారు. ఏంటి దీని అర్థం ఏంటి అంటే, ఇదిగో శ్రమ రాబోతుంది, దేవుడు ఏం లేదు మొత్తం గుండు చేయించుకున్నట్టుగానే
పట్టణము దేశమంతా నాశనం అయిపోతుంది. ఈ వెంట్రుకలు అగ్నిలో కాల్చబడినట్టుగా పట్టణం అనేది అగ్ని చేత కాల్చబడుతుంది. దానికి కారణం ఏంటంటే 6వ వచనంలో 5వ అధ్యాయంలో మీ పాపము, మీరు నా కట్టడల్ని త్రోసివేశారు కాబట్టి వాటిని బట్టి ఎలాంటి కరువు రాబోతుందంటే 10వ వచనంలో చెప్తాడు కదా, మీరు మీ పిల్లల్ని వండుకొని తింటారు, అలాంటి కరువు రాబోతుంది అంటాడు. అన్నట్టుగానే అదే వస్తుంది. పోషణాధారం తీసేశాడు. పిల్లలు కరువు, ఖడ్గం, క్షామంతో నశించిపోతూ ఉంటారు, ఎగదాలికి ఆస్పదంగా ఉండిపోతారు. ఇది 5వ అధ్యాయంలో మాట్లాడతాడు. ఇక 6వ అధ్యాయంలో ఏం చెప్తాడంటే పర్వతముల మీద బలిపీఠాలు కట్టారు. ఎక్కడ చూసినా పర్వతం కనపడి చాలు ఓ బలిపీఠం కట్టి అక్కడ బయలుదేవతలకి, విగ్రహాలకి మీరు బలిపీఠాలను కట్టి చేశారు కదా, వాటన్నిటిని కూల్చేస్తా. జరిగిన వాటన్నిటిని బట్టి మీరు సిగ్గుపడతారు. ఒరే నేనే ఇలా చేసింది అని మిమ్మల్ని మీరే అసహ్యించుకునేలాగా నేను చేస్తాను అని చెప్పి, ఎవరు పాపం చేస్తారో వాళ్ళకే శిక్ష, ఇతరులకు కాదు, ఎవరు పాపం చేస్తారో వాళ్ళకే శిక్ష వస్తుంది. రానున్న రోజుల్లో మీలో ఉన్న వ్యభిచార మనస్సు అంటాడు. అంటే ఏంటి? వేరే దేవతల దగ్గరికి వెళ్ళి వాటిని ఆరాధించేటువంటి మైండ్, అది నేను తీసేస్తాను అని 6వ అధ్యాయంలో చాలా క్లియర్గా వాళ్ళకి చెప్తాడు. ఇక 7వ అధ్యాయంలో మీ ప్రవర్తన బట్టి మీకు నష్టం, నాశనం, శాపం వస్తుంది. చాలా వింతైన దురదృష్టం, బ్యాడ్ లక్, స్ట్రేంజ్ బ్యాడ్ లక్ అంట. వింతైన దురదృష్టం ఏంది అని అంటే ఎవడు తప్పించుకోవడానికి లేదు. తప్పించుకుంటే ఒక చోట తప్పించుకున్నాడు, ఇంకో చోట దొరుకుతాడు. ఈ విధంగా మీరు మూలుగుతారు. రోడ్ల మీద వెండి, వీధుల్లో బంగారం ఎవడు పట్టించుకోడు. 19వ వచనంలో ఉంటుంది, ఎవడు పట్టించుకోడు. వెండి ఉందిరా, ఆడ బంగారం ఉందిరా, అరే ప్రాణమే పోద్దురా బాబా. అలాంటి పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే వీళ్ళు అన్యాయం చేసి, మోసం చేసి, వాళ్ళు కాని సంపాదించుకొని చేశారుగా, మొత్తం అవన్నీ అలా అయిపోతాయి. మీ గర్వానికి ఆధారం ఏంటి? బంగారం. బంగారం అంతా పెట్టుకొని గర్వించి బొమ్మలన్నీ చేసుకొని రోతగా ప్రవర్తించారని 20వ వచనంలో ఉంటుంది. దీని వలన 26లో దేవుని ఆజ్ఞలకు మీరు భయపడలేదు కాబట్టి దీనివల్ల మీకు శాపం వస్తుంది అని అంటాడు. అన్నట్టుగానే 8వ అధ్యాయంలో 6వ సంవత్సరం 6వ నెల 5వ తేదీ ఆ రాజు పరిపాలనలో దేవుడి దర్శనం ఒకటి వస్తుంది. ఆ దర్శనంలో ఆయనకి మందిరంలోకి ఆయన తీసుకుని వెళ్తే ఆ మందిరంలో ఒక విగ్రహం కనిపిస్తుంది. ఆ మందిరంలో వాళ్ళు చేసే అపవిత్రమైన క్రియలన్నీ కనిపిస్తూ ఉంటాయి. చీకట్లోకి వెళ్ళి విగ్రహాలకు పూజ చేయడం, తమ్మూజు అనే దేవతకి పూజ చేయడం, సూర్యునికి దేవుళ్లాగా భావించి సూర్యుడికి నమస్కారం చేయడం, ముక్కునకు తీగ పెట్టుకుంటూ ఉంటారు. ఏంటి అంటే అది విగ్రహ సంబంధమైన ఆచారం. ముక్కు పుడక వేరు, ముక్కు తీగ వేరు. ఆ దేవత సన్నిధిలో ఆ ముక్కుకి కుట్టించుకొని ఆ తీగ పెట్టుకుంటారంటే నేను నీకు బానిసని అని అది అర్థం. ఇలాంటి చర్యలన్నీ చేశారు అని 8వ అధ్యాయంలో చూపిస్తాడు దర్శన రూపంలో. 9వ అధ్యాయంలో రాబోయే కాలంలో శ్రమ వస్తుంది. అయితే కొంతమందికి ముద్రై, ఆ ముద్ర ఉన్న వాళ్ళకి ఈ శ్రమలు రావు అని పరిశుద్ధులైన వాళ్ళకి కొంతమందికి ముద్ర వేస్తాడు. ఆ ముద్ర ఉన్న వాళ్ళకి వాళ్ళు చావరు. కొంతమందికి ఆ ముద్ర వేస్తారు. అది 9వ అధ్యాయంలో ఉంటుంది. ఇక 10వ అధ్యాయంలో మరలా సేమ్ మొదటి అధ్యాయంలో ఎలా చూశాడో సేమ్ అవే కెరూబులు, ఆత్మ, చక్రములు, ఆ జీవులు ఇవన్నీ ఉండడం 10వ అధ్యాయంలో కూడా సేమ్ మరలా చూస్తాడు. ఇక ఇవన్నీ ఏంటి అంటే దేవుని శ్రేష్టమైనటువంటి అద్భుతమైనటువంటి చర్యలు అవన్నీ. పరలోకంలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి, మనకు అక్కడక్కడ బయలుపరచబడ్డాయి. దూతలు ఉన్నారు, సెరూపులు ఉన్నారు, కెరూబులు ఉన్నారు. ఇవి చక్రాలు, ఇవి దేవుని సార్వభౌమాధికారానికి సాదృశ్యమైనవి, దేవుని అధికారానికి గుర్తులు. ఏదంటే అది జరుగుతుంది అంతే. సో 11వ అధ్యాయంలో మనం చూస్తే జనులు ఎలా ఉన్నారంటే జనుల ప్రధానులు అంత పాప సంబంధమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు. ప్రవచిస్తూనే ఉండగా ఏజ్కేలు ఈ పెలట్టి అనే వ్యక్తి దెబ్బకు చనిపోతాడు. ప్రవచిస్తూనే ఉండగానే చనిపోతాడు. ప్రియమైన వాళ్ళారా, ఇలాంటి టైంలో మరలా ఆదరణతో కూడిన మాట చెప్తాడు 17లో, 11వ అధ్యాయం 17లో, మీరు చెరలోనికి వెళ్తారు, మరలా తిరిగి వస్తారు, మీ హేయక్రియలు ఉండవు, మీ రాతి గుండెని తీసి మీకు మాంసపు గుండె ఇస్తాను, దేవుడు ఇస్తాను అన్నాడు. వీళ్ళకు ఉండదు, వీళ్ళకి రాదు. దేవుడే దయదలిచి వీళ్ళ హృదయాన్ని మార్చి మంచి వారినిగా చేస్తానని 19వ వచనంలో అంటాడు. తర్వాత 12వ అధ్యాయంలోకి వెళ్తే తిరుగుబాటు చేసే ప్రజలు, ద్రోహులు, వీళ్ళు ఎలా ఉన్నారంటే నువ్వు లేచి రెడీ అయిపో దేశం వదిలిపెట్టే వాళ్ళలాగా అని అంటే అన్నట్టుగానే రెడీ అయితే ఇప్పుడు వాళ్ళు ఏంటి అని అడుగుతారు. ఇంకేం లేదు, అందరు సర్దుకొని పోవటమే. దేశం అంతా ఒకానొక రోజు అందరు ఇలా వెళ్ళిపోతారు అనే విషయాన్ని
చెప్తారు. అంత మాత్రమే కాదు, రాజు మరణిస్తాడని, దేశంలో ప్రజలు ఎవరు ఉండరని, ప్రతి దర్శనం ఆలస్యం లేదు. ఇప్పుడు దాకా యెషయా ఎప్పుడో 100 ఏళ్ల క్రితం చెప్పాడు, యోవేలు చెప్పాడు, ఇంకా చాలా ప్రవక్తలు చెప్పుకుంటూ వచ్చారు, హోషేయ చెప్పాడు. ఆలస్యం లేదు, ఈ టైంలోనే జరుగుద్ది. వాళ్ళ టైంలో అవి దర్శనం చెప్పారు, ఇప్పుడు జరుగుద్ది మన టైంలో అని వెరీ క్లియర్గా వాళ్ళకి చెప్తూ ఉంటాడు. తర్వాత 13వ అధ్యాయంలో కొంతమంది అబద్ధ ప్రవక్తలు ఉంటారు. అబద్ధ ప్రవక్తలు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, మట్టి కూడా గడితే దానికి ప్లాస్టింగ్ గచ్చిపోత పోస్తారు. నువ్వు ప్లాస్టింగ్ చేసినంత మాత్రం సిమెంట్ కూడా అవుద్దా అంటే, ప్రజలు ఎలాగున్నా సరే పైన కవరింగ్ చేసే టైప్ అనమాట. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ ప్రవచనాలు చెప్పేవాళ్ళు, వాళ్ళకి శ్రమ అని చెప్తాడు. అలాగే అదే 13వ అధ్యాయం 17వ వచనంలో కొంతమంది స్త్రీలు ప్రవచించడం మొదలుపెట్టారు. మనకి ఇప్పుడు కూడా ఏదో సోది చెప్పినట్టు చెబుతుంటారు కొంతమంది. ఎంత డబ్బు సంపాదన కోసం చేసేవాళ్ళు ఎక్కువ మంది అలాగుంటారు. అందరిని నేను అన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఎవల కోసం, రొట్టె ముక్కల కోసం ఆశపడి నీతిమంతుడిని అన్యాయస్తుడు అని చెప్తారు, అన్ని దొంగ మాటలు చెప్తారు. ఆడిట్లా ఈడిట్లా అది ఇదని, అంత అబద్ధం, ట్రాష్. ఇలాంటి వాళ్ళందరికీ శిక్ష రాబోతుంది. ఇలాంటి అబద్ధమైన మాటలు చెప్పి మనుషుల్ని వేటాడేటువంటి ఈ ముసుగు చేసే స్త్రీలు ఉన్నారు, వాళ్ళు శిక్షిస్తాను, మనుషుల్ని విడిపిస్తానని 13లో అంటాడు. ఇక 14లో కొంతమంది వచ్చి, అయ్యా దేవుడు మాకేం చెబుతాడో చెప్పయ్యా అంటారు. హృదయంలో మీరు విగ్రహాలను పెట్టుకొని, మీ మనసులో విగ్రహాలను పెట్టుకొని ఇక్కడికి వచ్చి దేవుడి దగ్గరకు వస్తే మీకేం దొరుకుతుంది? మీకేమీ దొరకదు. మీరు విశ్వాసఘాతుకులు అయిపోయారు, కాబట్టి రానున్న కాలంలో కరువు రాబోతుంది అనే మాటను అంటాడు. ఏమంటాడు అనంటే ఇంకా ఎంత దారుణంగా అంటే 14:14లో నోవహు, దానియేలు, యోబు వీళ్ళ ముగ్గురు నా ముందున్నా కూడా మిమ్మల్ని వదలను అంటాడు. దానియేలు ఆల్రెడీ ఈయన కాలంలో వాడే, దానియేలు నీతిమంతుడని అందరికీ తెలుసు. నోవహు తరములోనే నీతిమంతుడు, సమూయేలు ఎంత నీతిమంతుడు. కాబట్టి ఇదిగో ఈ నీతిమంతులైన ఈ ముగ్గురు, యోబు గురించి అన్నాడు. నోవహు, దానియేలు, యోబు వీళ్ళు నీతిమంతులు. వీళ్ళందరూ వచ్చి నిలబడినా సరే నేను మిమ్మల్ని క్షమించను, ఎందుకంటే మీ పాపము అలాంటిది, నిర్హేతుకముగా చేయవలేదు, నేను కారణం లేకుండా మీకు ఏ శిక్ష రాదు, మీ పాపాల వల్లే మీకు వస్తుంది అని చెప్పి మరలా 23లో అంటాడు, నేను మిమ్మల్ని మరలా రీజన్ ఉంది నేను చేయడానికి, మరలా మీరు వస్తారులే అని చెప్పి అంటాడు 14లో. ఇక 15వ అధ్యాయంలో కాల్చబడి పనికిరాని ఓ ద్రాక్ష చెట్టు కర్రను తీసుకొస్తాడు. ఏంది అని అంటే, ఇది ఎలా అయిందో మీరు కూడా అలా పనికి రాకుండా అయిపోతారు అంటాడు. అదే ఆ అధ్యాయంలో ఉంది. ఇక 16వ అధ్యాయంలో చూసినట్లయితే ఒక పోలిక అనేది ఉంటుందండి, ఒక పోలిక ఉంటుంది. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఇక్కడ ఒక చిన్న బేబీతో పోలుస్తాడు. పుట్టినప్పుడు బేబీ ఎలా అయితే రక్తంలో పొర్లుతూ ఉంటే అవన్నీ క్లీన్ చేసి అవన్నీ చేస్తారు. అలా ఇశ్రాయేలీలు ఒక దేశంగా లేనప్పుడు నేను వాళ్ళని ఒక దేశంగా మార్చాను, వాళ్ళని ఆశీర్వదించాను. చక్కగా ఆ పిల్ల ఎదిగి, అంటే రూపంగా ఒక అమ్మాయి రూపంలో సాదృశ్యంగా చెప్పాడు దేశాన్ని. ఎదిగి చక్కగా నగలు పెట్టుకొని అన్ని ఆభరణాలన్నీ ధరించుకొని సౌందర్యవంతురాలు అయిపోయింది. తర్వాత వ్యభిచారిగా మారిపోయింది అంటాడంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఈ దేశం డెవలప్ అయిన తర్వాత, దేవుడు వీరిని ఆశీర్వదించిన తర్వాత విస్తారంగా విగ్రహారాధన చేస్తూ దేవుణ్ణి దుఃఖపెట్టారు అనే విషయము తెలియచేయటమే ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం. ఏ స్థాయిలో కంటే సొదొమాని మించి పాపం చేశారు. సొదొమ పాపం ఏంటి ఇక్కడ క్లియర్గా రాయబడి ఉంది ఈ అధ్యాయంలో 49వ వచనంలో 16లో. అదేంటి అంటే, వీళ్ళు విచారం ఏమీ లేదు, బాగా సంపాదించుకున్నారు, విచారం ఏమీ లేదు, గర్వించారు, పాపక్రియలన్నీ చేశారు. అది సొదొమ చేసిన పాపం. వీళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళని మించిన పాపం చేశారని 16వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఇక 17వ అధ్యాయంలో ఒక పక్షిరాజు ఒక చెట్టుని తెచ్చి నాటితే అది డెవలప్ అవుతుంది. అలాగే ఇశ్రాయేలీలు ఒక చెట్టులాగా పోల్చబడ్డారనమాట. మీరు డెవలప్ అయిన తర్వాత ఏం చేశారు ఆ విషయం అంతా అక్కడ రాయబడి ఉంటుంది. అయితే టైం వచ్చినప్పుడు నెబుకద్నెజర్ దాడి చేసి కొంతకాలం గ్యాప్ వచ్చిందిగా, రెండో దాడికి ఈ టైంలో ఈ రాజు ఏం చేస్తాడంటే ఫరోని పిలిపించుకుంటాడు, ఐగుప్తు రాజుని, నా హెల్ప్ చేయవా, నెబుకద్నెజర్ దాడి చేశాడు నా మీద అని. అప్పుడు అంటాడు కదా, ఈ ఐగుప్తు సహాయం కోరిన నెబుకద్నెజర్ పై రాజు తిరుగుబాటు చేస్తాడు కదా, నేను ఘనమైన దాన్ని నీచముగాను, నీచమైన దాన్ని ఘనమైనదిగా చేస్తాను, ఈ ఐగుప్తు రాజు మీకు హెల్ప్ చేయడరా బాబు అని చెప్పి చెప్తాడు అక్కడ. తర్వాత 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఏం రాయబడి ఉంటుందంటే, పాపము ఎవరు చేస్తారో వాళ్ళే నశిస్తారని 4వ వచనంలో ఉంటుంది. ఏం పాపము? వారి పాపాలు ఇక్కడ క్లియర్గా చెప్పాడు. పర్వతాల దగ్గరికి వెళ్ళి, ఆ ఉన్నత స్థలాల దగ్గరికి వెళ్ళి ఆ దేవతలకు పెట్టి అక్కడ తినడం,
విగ్రహాల వైపు చూడటం, పొరుగు అని భార్యలను చెడగొట్టడం, బహిష్టి అయిన దాన్ని కూడా విడిచిపెట్టకుండా కూడడం, ఇతరులను బాధ పెట్టడం, బలవంతంగా తాకట్టు పెట్టి తీసుకోవడం, వాళ్ళ ఆకలైనా సరే వాడికి బట్టలు ఇవ్వకుండా వడ్డీకి ఇక్కడ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అలాగే ఆకలైన వాళ్ళకి ఆహారం ఇవ్వరు, దిగంబరికి బట్టలు ఇవ్వరు, వడ్డీ కప్పులు ఇస్తూ ఉంటారు, లాభం కోసం అన్యాయం చేస్తూ ఉంటారు, పక్షపాతంతో తీర్పు తీరుస్తున్నారు. ఇవన్నీ చేశారు కాబట్టి మీకు రాబోయే కాలంలో శిక్ష వస్తుంది అని క్లియర్గా చెప్తూ అంటాడు కదా. ఎవడు మరణించటం వల్ల నాకేం సంతోషం ఉండదు, మీరు మారితేనే నాకు సంతోషం. మీ అతిక్రమాలను విడిచిపెట్టి నూతన హృదయం, నూతన బుద్ధి తెచ్చుకోండి అని 18వ అధ్యాయం చివరిలో వాళ్ళకి పిలిపిస్తాడు. ఫేమస్ వర్డ్స్ అవి 18 చివరిలో. ఇక 19లో ఇశ్రాయేలీల అధిపతుల గురించి ప్రలాపిస్తాడు, ఏడుస్తాడు. జరగబోయే నష్టం అలాంటిదన్నమాట. జరగబోయే నష్టం గురించి ఏం చేస్తాడంటే పోలికగా చెప్తాడు. పోలికగా ఏం చెప్తాడంటే, ఇదిగో ఒక ఆడు సింహం లాంటిది మీ తల్లి, అది సింహాల మధ్యలో పడుకుంది, అందులో ఒకదాన్ని అది పెంచగా కొదమ సింహమై అది వేటాడటం నేర్చుకుంది. కొదమ సింహమై వేటాడటం నేర్చుకుంది. అయితే దాని ముక్కుకి తేగేసి బోన్లో పెట్టేశారు. అదేంటంటే ఎవరు, అలా ఐగుప్తు బబులు అనే రాజులు తీసుకెళ్లి చెరలో పడేశారు అని చెప్పి చెప్తారు. అలాగే ద్రాక్షావల్లితో వీళ్ళని పోలుస్తారు. అది ఎలా తెగిపోయి వాడబడి కాలిపోయిందో కూడా తెలియజేస్తూ ఉంటారు. సో ఇప్పుడు హెజ్కేల్లో నెక్స్ట్ చాప్టర్ ఏంటి అని అంటే 20వ అధ్యాయం. హెజ్కేల్ 20వ అధ్యాయంలో యెహోయాకీను అనే రాజుని నెబుకద్నెజరు పట్టుకుంటాడు. ఇర్మియా ప్రవక్త, హెజ్కేల్ ప్రవక్త చెప్పినట్టుగానే ఆ టైంలో ఆయన పట్టబడిన తర్వాత 7వ సంవత్సరం 5వ నెల 10వ తేదీన ఇశ్రాయేలీలు పెద్దలు కొంతమంది వచ్చి హెజ్కేల్ దగ్గరకు వచ్చి విచారణ చేస్తారు దేవుని యొక్క చిత్తము గురించి. అప్పుడు ఆ టైంలో దేవుడు మాట్లాడతాడు, ఐగుప్తు దేశం నుంచి నేను మిమ్మల్ని రప్పించాను, మిమ్మల్ని తీసుకొచ్చి కనాను దేశానికి నడిపించాను. అయితే అప్పటి నుండి ఇప్పుడు దాకా మీరు ఏం మారారు? మీకు నచ్చినట్టుగా విగ్రహారాధనలు చేస్తున్నారు, మీకు నచ్చినట్లుగా హేయమైన క్రియలు చేస్తున్నారు. వద్దు అని నేను ఏమైతే చెప్పానో అవన్నీ మీరు చేసుకుంటూనే వస్తున్నారు కదా. అవన్నీ చేస్తూ నాకు విరోధంగా పాపం చేస్తూ వచ్చారు. అయినా సరే నా నామానికి దూషణ కలగకూడదు, నా పిల్లలు వీళ్ళు అని నా నామానికి దూషణ కలగకుండా ఉండడం కోసమే నేను మిమ్మల్ని శిక్షించకుండా అలాగనే ఉన్నాను. కానీ ఇప్పుడు మీరు నా మాటలు చాలా తీవ్రంగా వ్యతిరేకించి మీ ఇష్టానుసారంగా ప్రవర్తించారు కాబట్టి మీరు చేసిన వీటిని బట్టి, పాపమును బట్టి మీకు శిక్ష రాబోతుంది. ఎస్పెషల్గా 20లో అంటాడు కదా, విశ్రాంతి దినాలు ఏర్పాటు చేశాను మీకు నాకు మధ్య నిబంధనకి. కానీ మీరు ఆ విశ్రాంతి దినాలను కూడా అపవిత్రపరిచారు కాబట్టి ఇక మీరు ఎన్ని విశ్రాంతి దినాలను అపవిత్రపరిచారో అన్నిటికి తగిన శిక్షను మీరు పొందబోతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, మీరు విగ్రహాలను పెట్టుకొని వాటిని పూజిస్తూ వాటికి నా నామ మహిమను ఇచ్చేయటమే కాకుండా వాళ్ళు ఇంకా ఏం చేశారు, 26లో తొలిచూలుగా పుట్టిన వాళ్ళని అగ్నిగుండం దాటించడం మొదలుపెట్టారు. పిల్లల్ని అగ్నిలో వేసి మేము దేవుడికి ఇచ్చేసాం పిల్లల్ని అనుకొని తృప్తి పట్టడం కూడా మీరు చేశారు. కాబట్టి ఇన్ని పాపాలు చేశారు. ప్రతి ఎత్తైన కొండ ఏది కనపడితే దాని దగ్గరికి వెళ్ళి మీరు ఇష్టానుసారమైన పాపములు చేశారు. కాబట్టి ఈసారి మీకు శిక్ష తప్పదు. అయితే 41లో అంటాడు, మరలా నేను మిమ్మల్ని తీసుకొస్తాను ఈ దేశంలోనికి. అప్పుడు మీరు మీ దోషాలను బట్టి మీ పాపాలను బట్టి మీరు సిగ్గుపడి బాధపడతారు. మరలా ఈ రాజ్యంలో మీరు ఉంటారు. కానీ ప్రజెంట్ అయితే మాత్రం ఈ దేశం కాల్చివేయబడుతుంది అని చాలా క్లియర్గా దేవుడు చెప్పడం 20వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక 21వ అధ్యాయంలో చూసినట్లయితే దేశంలోనికి ఖడ్గం రాబోతుంది. నెబుకద్నెజరు శకునం చూస్తున్నాడు ఎప్పుడు రావాలా అని. ఆ టైం చూసి యెరూషలేము మీద దాడి చేస్తానన్నాడు. ఈ టైంలో ఇశ్రాయేలీల అధిపతులకు శిక్ష వస్తుంది. గనుడు నీచుడైపోతాడు, నీచుడు గనుడైపోతాడు. ఎందుకంటే దేశం మీదకి ఖడ్గం రాబోతుంది. అంతఃపురంలో ఉన్న వాళ్ళందరికి కూడా శిక్షలు రాబోతూ ఉన్నాయని క్లియర్గా దేవుడు తన ఉగ్రతని ఎలా ఈ యూదా దేశం మీదకి రానివ్వబోతున్నాడో క్లియర్గా 21లో రాయబడి ఉంటుంది. ఇక 22లో చూసినట్లయితే హేయ క్రియలను బట్టి వీళ్ళకి శిక్షా సంవత్సరాలు రానున్నట్లుగా 3-4 వచనాల్లోనూ, అలాగే వీళ్ళ కామ వికారమైన చేష్టలు 9వ వచనం 10వ వచనంలో అపవిత్రమైన క్రియలు, వాయు వరుసలు ఏమీ లేవు. అందుకే 19లో అంటాడు, మీలో ఉన్న మస్టు మొత్తం కరిగిచ్చేసేస్తాను నేను.
మీకు శిక్ష వచ్చిన తర్వాత ఉగ్రత దినముల్లో భయంకరమైన శిక్ష వస్తుంది. మీకు మీలో ఉన్న మస్ట్ అంతా పోతుంది. ప్రజలు ఎలా ఉన్నారంటే బండ సందులలో నిలబడేవాడు లేడు అని ప్రభు బాధపడడం మనకి ఈ అధ్యాయం 30 వచనంలో కనిపిస్తుంది. 2వ అధ్యాయము 30లో అంటాడు కదా, నేను దేశాన్ని పాడు చేయకుండా ఉండడానికి ఈ బండ సందుల మధ్యలో నిలబడేవాడు కావాలి, నా ఉగ్రతను ఆర్పేవాడు. మోషే నిలబడ్డాడు మధ్యలో, అయ్యా ప్రభువా వాళ్ళని ఏం చేయకాను. అలా అనేవాడు ఎవరు లేడు, మధ్యలో నిలబడే వాళ్ళు ఎవరూ లేరు. అలాంటి పరిస్థితి, అందరూ పాపముతో నిండిపోయి ఉన్నారు కాబట్టి ఇలా జరుగుతుంది అని చెప్పేసి చెప్తాడు. తర్వాత 23వ అధ్యాయంలో పోలికతో కూడినటువంటి మాటలు ఇవన్నీ. ఒరిజినల్గా అక్కడ ఒక ఇద్దరు ఆడపిల్లల గురించి చెప్తాడు. వాళ్ళు ఏంటి అని అంటే ఆ ఇద్దరు కూడా ఇశ్రాయేలు యూదా రాజ్యాలు, ఒహోలా ఒహోలీబా అనే ఇద్దరు ఆడపిల్లల గురించి చెప్తారు. వారు పెరిగి పెద్దవారైన తర్వాత సౌందర్యవంతులై తమ సౌందర్యాన్ని ఆధారం చేసుకొని విస్తారంగా పాపం చేశారు. అంటే ఈ 2 రాజ్యాలు కూడా దేవుని వాక్యానికి విరోధంగా ప్రవర్తించి ఇష్టానుసారముగా అన్యజనుల ఆచారాలను పాటించారు. ఎవరైతే వాళ్ళు పాపం చేశారో వాళ్ళే వాళ్ళని అవమానపరిచారు అన్నట్టుగానే వీళ్ళని ఎవరు ఆధారం చేసుకున్నారో వాళ్ళని వాళ్ళ దగ్గరకే చెరలోనికి పంపిస్తాను అన్నాడు. అన్నట్టుగానే ఇశ్రాయేలు రాజ్యం అనేది అష్షూరులు చెరలోకి తీసుకొని వెళ్ళిపోయారు ఆల్రెడీ. యూదా రాజ్యం మాత్రం బబులోనికి చెరలోనికి వెళ్ళిపోయింది. ఈ అక్కా చెల్లెళ్ళు అంటే యూదా ఇశ్రాయేల్ అనే వీరి పట్ల ఆశాభగ్నుడైనటువంటి దేవుని యొక్క బాధ ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అలాగే 38లో వారి హేయ క్రియలు అభ్యాసం చేయటం, పాపక్రియలు అభ్యాసం చేస్తున్నారు, నేర్చుకుంటున్నారు, సాధన చేస్తున్నారు. ఆ విషయం కూడా ఇక్కడ రాయబడి ఉంది. 39లో విగ్రహాల పేరున పిల్లలు చంపేస్తున్నారు. ఆ విషయం అందులో ఉంటుంది. అందుకే మీ కామాతులకు శిక్ష విధించి అది మీరు మానుకునేలా చేస్తాను అని చివరి వచనాల్లో 48, 49 వచనాల్లో అంటాడు. ఇది 23వ అధ్యాయంలో. ఇక 24వ అధ్యాయంలోకి వచ్చేపాటికి 9వ సంవత్సరం 10వ నెల 10వ తేదీలో ఎముకలతో కుండ పెట్టి దాంట్లో వంట వండుతూ ఉంటాడు. అదేంటి ఇటు ఎముకలు పెట్టి చారు పెట్టి చేస్తున్నావు, మాంసం లేదు అంటే ఇక జరగబోయేది అదే. ఇదిగో రానున్న కాలంలో నీ భార్య చనిపోతుంది, నీకు ఇష్టమైన భార్య చనిపోతుంది, నువ్వు భార్య చనిపోతుంది. అలాగే ఇశ్రాయేల్ దీని నుంచి ఒక పాఠం నేర్చుకోవాలి. అదేంటంటే ఇష్టమైన భార్య చనిపోయితే బాధలాగానే దేవునికి ఇష్టమైన పరిశుద్ధ పట్టణం కూడా నాశనం అయిపోబోతుంది అని వాళ్ళకి ప్రవచించమని చెప్తాడు. అలాగే 25వ అధ్యాయం 25లో చెరలోకి వెళ్ళారు కదా యూదులు, వాళ్ళని చూసి అమ్మోనీలు, ఎదోమీయులు, ఫిలిస్తీన్లు హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు. అప్పుడు అంటాడు, నా ప్రజల్లో వెళ్తే మీకు ఇలా ఉందా అని, మీ మీదకి నా కోపం వస్తుంది అని ఈ అధ్యాయంలో వాళ్ళ గురించి మాట్లాడతాడు. సేమ్ ఇర్మియా కూడా 49వ అధ్యాయంలో దీని గురించి ప్రస్తావిస్తాడు. ఇక 26వ అధ్యాయంలో తూరు పట్టణం గురించి, సముద్ర తీర ప్రాంతం, అది బాగా సముద్ర వ్యాపారం జరుగుతుంది, ఆ పట్టణం గురించి వారికి రాబోయేటువంటి శిక్షణ గురించి ప్రవచిస్తాడు. 27వ అధ్యాయంలో కూడా వాళ్ళ వస్తు మార్పిడి, వాళ్ళ ఓడ ప్రయాణము, ఆ వ్యాపారం అంతా నాశనం అవుతుందని 27లో ఉంటుంది. అలాగే 28లో తూరు అధిపతి గురించి మాట్లాడతాడు. మీ ఓడలు, మీ వ్యాపారాలు చూసుకొని మీరు గర్వించారు, నేను దేవునితో సమానం అనుకుంటున్నాడు అతను, మీ ఐశ్వర్యాన్ని బట్టి మీరు గర్వించారు అని. ఇప్పుడు సాతాను గురించి, లూసిఫర్, పడిపోయిన లూసిఫర్ గురించి ఇక్కడ ఉంటుంది. యెషయా 14:10లో ఉంటుంది, ఇక్కడ కూడా ఉంటుంది. ఎలా సైతానుడు గర్విష్ఠుడై పడిపోయాడు అనే విషయం. అలాగే చెదిరిపోయిన ఇశ్రాయేలీయులు మరలా తిరిగి వస్తారని 25వ వచనంలో ఈ అధ్యాయంలోనే ఉంటుంది. తర్వాత 29వ అధ్యాయంలో చూసినట్లయితే ఐగుప్తు గురించి ప్రవచిస్తాడు. నైలు నదిలో పడుకున్న పెద్ద ముసలి, నువ్వు ఇశ్రాయేలీయులకి ఏం సహాయం చేయవు కాబట్టి ఇశ్రాయేలీయులు ఒక రెల్లు లాంటివాడు, జమ్ము కర్ర లాంటివాడు, అది ఎంత ఉన్నా కానీ ఇట్లాంటి ఇరిగిపోద్ది, ఆడి సహాయాన్ని మీరు నమ్మొద్దు అని 40 సంవత్సరాలు మీకు శిక్ష నేనేస్తున్నాను. ఐగుప్తు కూడా నెబుకద్నెజర్ కింద బానిసలుగా మారతారనే విషయాన్ని 19వ వచనంలో చెప్తాడు. 30వ వచనంలో ఐగుప్తు దేశానికి, కూషు దేశస్తులకి రాబోయే శిక్ష, నెబుకద్నెజరు ద్వారా ఈ దేశాలు కూడా కాల్చివేయబడుతున్నాయని ప్రవచనం అనేది చెప్తాడు. 31లో ఐగుప్తుకు సంబంధించి ఇది కూడా ఫరో వాళ్ళ సైన్యానికి, వాళ్ళ గర్వాన్ని బట్టి దేవుడు ఆ దేశానికి రాబోయే నష్టాన్ని తెలియజేస్తాడు. 32లో ఫరో గురించే అంత ఐగుప్తు, ఎందుకంటే ఇశ్రాయేలీయులు లెగిస్తే ఐగుప్తును నమ్ముకుంటున్నారు, అందుకే ఐగుప్తుకు జరగబోయే విషయాలను కూడా ప్రభువు చెప్తాడు. 32లో కావలివాడు అనే మాట మరలా ఇక్కడ వస్తుంది. నువ్వు కావలివాడేంటి, వాచ్మెన్ డ్యూటీ ఏంటి, ఏదైనా జరిగితే వెంటనే చెప్పాలి. అలాగే వీళ్ళు దుర్మార్గం చేశారని నువ్వు దుర్మార్గం అని చెప్పు,
వాడు విని మారితే మారతాడు, ఎవడి పాపం వాడిదే, పితరులకు సంబంధించి నేనేమి ఇక్కడేం చేయనని క్లియర్గా అంటూ అబ్రాహాముకి ఇచ్చిన దేశంలో మీరు పాపం చేశారు కాబట్టి మీకు శిక్ష తప్పదు. మీరు దేవుని దగ్గరకు కూడా ఎలా వస్తున్నారు, 31వ వచనంలో రాదగని విధంగా, ఇట్లా రావాలైతే అలా కాకుండా రాదగిన విధంగా వచ్చి పైకి భక్తి నటిస్తున్నారు, పైకి ఓ రకంగా లోపల ఓ రకంగా ఉంటున్నారు. నువ్వు చెప్తుంటే సుస్వరగాత్రులాగా ఉన్నావు, మంచి పాట పాడుతుంటే అబ్బా అని అంటారే, అలా ఉంది నీ మాటలు కూడా. వాళ్ళు నీ మాటలు కూడా వినరు, పాటించరు అని 33వ అధ్యాయంలో క్లియర్గా హెజ్కేలు ప్రవచనం గురించి కూడా చెప్పడం మనం చూస్తాము. ఇక 34వ అధ్యాయంలోకి వచ్చేపాటికి ఇశ్రాయేలీల కాపర్ల గురించి, వీళ్ళంతా కడుపు నింపుకునే కాపర్లు, కొవ్విన గొర్రెలు తినేస్తున్నారు, చెప్పాల్సింది చెప్పడం లేదు అని వాళ్ళకి రాబోయే శిక్షను రాబోయే కాలంలో ఎలా వాళ్ళని సమకూరుస్తాడో చెప్పాడు. 35లో ఎదోము, సేయూరు పర్వతం అంటే ఎదోము అంటే ఏశావు సంతానం, వాళ్ళు ఇశ్రాయేలీల పట్ల పగలిగి ఉండటం వల్ల వాళ్ళకి రాబోయే శిక్ష గురించి చెప్తాడు. 36లో ఇశ్రాయేలీల పక్షాన దేవుడు తోడుగా ఉండి వారిని ఆశీర్వదిస్తాను అనే విషయాన్ని 36లో చెప్తాడు. అలాగే నూతన హృదయము, నూతన స్వభావము, రాతి గుండె తీసి మాంసపు గుండె ఇస్తాననే విషయం కూడా ఈ 36లోనే ఉంటుంది. 37వ అధ్యాయం వెరీ ఫేమస్ అనమాట. అది ఎండిన ఎముకలు కలిగినటువంటి లోయ. ఆ ప్రాంతంలో దేవుడు ఎండిన ఎముకలకు ఎలాగైతే జీవ సైన్యముగా నిలబెట్టాడో ఇశ్రాయేలీలందరినీ సమకూర్చి మరలా యథావిధిగా ఒక రాజ్యంగా చేస్తాను అనే ఒక ప్రవచనం 37వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. అలాగే 38లో సైన్యం, ఒక సైన్యం ఉన్నది. మాగోగు అనే స్థలంలో గోగు అనే వ్యక్తికి సైన్యం ఉంది. తుబాలుకి ఇతను అధిపతి, మీ సైన్యాన్ని వెనక్కి పంపిస్తానంటే అంచె దినాల్లో జరగబోయే యుద్ధం గురించిన ప్రవచనం ఇది, ప్రకటన గ్రంథానికి సంబంధించింది. గోగు మాగోగు అనే విషయం అక్కడ మీకు కనిపిస్తుంది ప్రకటనలో. సేమ్ అదే వర్డ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక 40లో చూసుకున్నట్లయితే చెరలో 25 సంవత్సరాలు ఉన్న టైంలో అంటున్నాడు, పట్టణం కొల్లగొట్టబడిన తర్వాత ఇదంతా జరుగుతుంది అనే విషయాన్ని క్లియర్గా చెప్పడం అనేది మనం చూస్తాం. మందిర ప్రాకారములన్నీ కొలతలు వేసేస్తే ఆ లోపల ఆలయాలు అవన్నీ, ఆ కొలతలన్నీ కూడా ఈ అధ్యాయంలో మనకు చూపిస్తాడు. ఆ తర్వాత ఆలయంలో స్థలము, బలిపీఠము, ఆ లోపల అన్నీ కొలతలేమంటాడు. సర్లేని మొత్తం కొలతలేస్తాడు. తూర్పు గుమ్మం దగ్గర తీసుకెళ్తాడు. ఇవన్నీ ఒక్కొక్క అధ్యాయంలో ఉన్నాయి. 43లో తూర్పు గుమ్మంలో దేవుని ప్రభావం కనపడింది. మరలా దేవుని దర్శనము అక్కడ ఆయన చూడటం అని జరుగుతుంది. ఇది నా పాదపీఠం, నా గద్దె స్థలం అయితే వాళ్ళు దాన్ని అపవిత్రపరిచారని దేవుడు హెజ్కేలుకి తెలియజేస్తాడు. ఇదిగో వీళ్ళు చేసిన పాపాన్ని బట్టి ఇదంతా శిక్ష అని వెరీ క్లియర్గా వాళ్ళు తెలుసుకోవడం కోసం ఈ విషయాలన్నీ కూడా రాయబడ్డాయి. తూర్పు గుమ్మాన్ని మూసేసినట్టుగా చెప్తారు, ఎందుకంటే దేవుడు తూర్పు గుమ్మం ద్వారా వచ్చాడు అని చెప్పి. అలాగే మందిరాన్ని కాపాడటానికి అన్యజనులు పెట్టకూడదు, లేవీలు ఉండాలి. కానీ వీళ్ళు ఎవరిని బట్టి తనలు పెట్టారు. ఇది పరిచారం చేసే వాళ్ళ పాపము, వాళ్ళు పవిత్రంగా లేరు అని చెప్పి దేవుడు ఆ విషయంలో కోప్పడి ఏది ఏమైనా పరిచారకులకు నేనే స్వాస్థ్యం అని కూడా 28లో అంటాడు. ఇక తర్వాత నెక్స్ట్ మరలా చీట్లు వేసి దేశాన్ని మరలా విభాగించే సమయంలో మీరు లేవీళ్ళు మర్చిపోవద్దు, నా మందిరాన్ని వాళ్ళు కాపాడేవాళ్ళు. అలాగే దొంగ త్రాసు వేయొద్దని 10వ వచనంలో, మందిరంలో యథావిధిగా బలులన్నీ కూడా జరుగుతాయి, విశ్రాంతి దినాలు, పస్కా పండుగ అన్నీ జరుగుతాయి రానున్న కాలంలో అని చెప్పాడు. 46వ అధ్యాయంలో మందిరంలో చక్కగా అన్ని వీధులు ఉంటాయి, అమావాస్య దినం, విశ్రాంతి దినం అన్నీ పాటిస్తారు. వచ్చిన దారిలో కాకుండా మీరు వేరే దారిలో వెళ్ళండి మందిరం నుండి వెళ్ళేటప్పుడు అని కూడా తెలియజెప్తా ఉంటాడు. జీవవృక్ష ఫలము గురించి, అలాగే వాళ్ళు పంచుకునే దేశం యొక్క సరిహద్దుల గురించి చెప్తాడు. ఇక చివరగా 48వ అధ్యాయంలో ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క స్వాస్థ్యముగా ఏమేమి వస్తాయో అని చెప్పి కొంత భూమిని దేశం నుంచి వచ్చిన వాళ్ళకి, అలాగే కష్టజీవులకి, భూమి లేని వాళ్ళు భూమి సేద్యం చేసుకోవడానికి ఒక భూమిని సపరేట్ చేయమని చెప్తాడు. సో హెజ్కేలు ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, దేవుడు చెరలో ఉన్న వారికి ఎన్నో అభయంతో కూడిన మాటలు ఇచ్చాడు, ఎందుకు శిక్షిస్తున్నాడో చెప్పాడు, దేవుని వాక్యానికి విరోధంగా వెళ్ళిన వాళ్ళను కూడా శిక్షించాడు. ఇంతటితో హెజ్కేలు సమాప్తమైంది. దేవుడు ఆశీర్వదించును గాక. ఆమెన్.